హలో మిత్రులారా! మంచి మసాలా కథల కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథను పూర్తిగా వినండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సాగర్ మరియు సంధ్యలకు ఆ ముందు రోజు ఉదయాన్నే పెళ్లయింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు ఒకరికొకరు ఒంటరిగా దొరుకుతామా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంట్లో బంధువులు ఉండటం వల్ల నోములు, వ్రతాలు అని చెప్పి వాళ్ళిద్దరినీ కలవనివ్వటం లేదు పెద్దవాళ్ళు. సాగర్, సంధ్య ఇద్దరూ పెళ్లికి ముందు నుంచే ఫోన్లో మాట్లాడుకోవటం వల్ల నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను అని సాగర్ సంధ్యను ఎప్పటికప్పుడు రెచ్చగొట్టి వదిలేసేవాడు. సంధ్యకి సాగర్ మాటలన్నీ విన్నప్పుడు ఆ ఇద్దరికి ఏకాంతం ఎప్పటికి దొరుకుతుందా అనిపించేది. పెళ్ళైన వెంటనే ఇక మమ్మల్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరు అనుకునే లోపే మళ్ళీ ఇంకా 2 రోజులు టైం ఉంది మొదటి రాత్రి కోసం అని చెప్పేసరికి వాళ్ళిద్దరికీ చాలా నిరుత్సాహం కలిగింది. కానీ వెయిట్ చేయటంలో ఉన్న ఆనందం ఏంటో, ఆ చిలిపి పనులు, చిలిపి ఊహలు వాళ్ళిద్దరికీ మరపురాని అనుభూతులుగా మిగిలిపోయాయి. వ్రతం అయిన తరువాత ఇద్దరికీ కలిపి భోజనం పెట్టారు. సాగర్ సంధ్య కాలిని తన కాలి బొటనవేలుతో మెల్లగా రాయటం మొదలుపెట్టాడు. సంధ్యకు ఒక పక్క నుంచి సిగ్గుగా ఉంది, ఎవరైనా చూస్తారేమో అని. భయంగానే ఉంది, కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంది. పెళ్లి పనుల్లో పడి అలసిపోయిన వాళ్ళు అందరూ భోజనాలు అవ్వగానే నిద్రపోయారు. సాగర్, సంధ్య మాత్రం నిద్రపోలేదు. ఇద్దరూ కలిసి బాల్కనీలోకి వెళ్లారు. ఒకరి పక్కన ఒకరు చాలా క్లోజ్గా నిలబడ్డారు. ఆమె మెడలోని పసుపుతాడు, చేతికి ఉన్న గాజులు, పారాణి ఆమెకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. సాగర్ మెల్లగా సంధ్య భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. నిజం చెప్పు, నీకు మాత్రం ఆతృతగా లేదా నన్ను కలవాలని అని అడిగాడు. ఏంటి సాగర్ నువ్వు, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అంది కోపం నటిస్తూ. దూరంగా ఉండటానికా ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీకు ఇక దూరంగా ఉండటం నా వల్ల కాదు. అయినా నిజం చెప్పు, నీకు నన్ను ముట్టుకోవాలని ఉంది, నాతో అవన్నీ చెయ్యాలని తొందరగా లేదా నీకు అని అడిగాడు. సంధ్య చాలా అందంగా సిగ్గుపడింది. ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. సంధ్య, ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఈ క్షణాన్ని మనిద్దరం ఎంజాయ్ చేద్దాం. లీగల్గా మనిద్దరం భార్యాభర్తలమే కదా, కానీ అఫీషియల్గా ఫస్ట్ నైట్ కాలేదు. సో ఫుల్ మీల్స్ అన్నీ ఫస్ట్ నైట్ రోజే చేద్దాం. ఇప్పటికీ చిన్న చిన్న టిఫిన్స్ చేద్దామా అని అడిగాడు. సంధ్యకి ఒక పక్క నుంచి కావాలి అనిపిస్తుంది, కానీ అంత డైరెక్ట్గా అడగగానే ఒప్పేసుకుంటే తను వాల్యూ పోతుందని ముందు కొంచెం బెట్టు చేసింది. కానీ ఆమెను అక్కడక్కడ సాగర్ తాకుతూ ఉంటే ఆమెకు కొంచెం కొంచెం మత్తు ఎక్కుతోంది. సాగర్ సంధ్యను మెల్లగా దగ్గరికి తీసుకుని ఆమె వీపు మీద తన మీసాలతో గిలిగింతలు పెట్టాడు. సంధ్యకు చక్కిరిగిరి అనిపించింది, కానీ బాగుంది. తరువాత మెల్లగా ఆమె మెడపైన ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. మెల్లగా సంధ్య నడుము మీద చెయ్యి వేశాడు. ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. అతడు చెయ్యి ఆమె మెత్తని నడుము మీద నాట్యం చేస్తుంటే ఆమెకు చాలా హాయిగా, ఇంకా ఏదో కావాలి అనిపిస్తోంది. సాగర్ మెల్లగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. సంధ్య, నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పెళ్లి తర్వాత ఈ కొత్త కొత్త చీరల్లో, మెడలో పసుపు తాడుతో నీలో చాలా కొత్త అందం కనిపిస్తోంది. మొహంలో తెలియని కళ ఉంది. నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందు ఇలాగే తిరుగుతూ ఉండాలి, సరేనా అన్నాడు. మౌనంగా తల ఊపింది సంధ్య. ఆమెకు అతడి చెయ్యి నడుం మీద అలా తిరుగుతూ ఉంటే ప్రాణం పోతున్నట్టు ఉంది. ఒంట్లో ఎక్కడో తెలియని ప్రకంపనలు కలుగుతున్నాయి. ఇతన్ని ఎలా ఆపాలి అని ఆలోచిస్తుంది, కానీ ఇక సాగర్ను ఆపటం తన వల్ల కాదు. సాగర్ సంధ్య నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నుదుటి మీద నుంచి మొదలయ్యి అరికాలి వరకు వైబ్రేషన్స్ పుట్టాయి. సంధ్యకి ఈలోపు ఎవరో లేచిన అలికిడి అవ్వడంతో ఇద్దరూ దూరం జరిగారు. అబ్బా, కరెక్ట్గా మంచి టైంకి వస్తారు, పానకంలో పుడకల్లాగా అనుకున్నాడు సాగర్. సంధ్య మాత్రం ముసిముసిగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూస్తా మళ్ళీ దొరక్కపోతావా అనుకున్నాడు సాగర్. ఆ రోజు సాయంత్రం ఇద్దరినీ కలిసి గుడికి వెళ్ళమని చెప్పారు.
ఇంట్లో పెద్దవాళ్ళు. సాగర్కి మంచి ఛాన్స్ దొరికినట్టు అనిపించింది. నువ్వు సంధ్యను బైక్ పైకి ఎక్కించుకొని మధ్య మధ్యలో సడన్ బ్రేక్స్ వేస్తూ అస్సలు స్థిరంగా కూర్చొనివ్వటం లేదు సాగర్. ఏంటి నువ్వు అంది. మధ్యాహ్నం తప్పించుకున్నట్టు పారిపోయావుగా, కానీ ఇప్పుడు నిన్ను అస్సలు తప్పించుకోనివ్వను. నీ పెదవులపైన నా పెదవులతో ముద్ర వేయాల్సిందే ఈరోజు అన్నాడు. మనం గుడికి వెళుతున్నామని తెలుసా నీకు అని కోప్పడింది. ఆ గుడి నుంచి వచ్చేటప్పుడు చెయ్యొచ్చులే, అయినా దేవుడికి మాత్రం రొమాన్స్ అంటే ఏంటో తెలియదంటావా? దేవుడేమి నిన్ను నన్ను కాపాడుడులే, పాపం కొత్త జంట ఏదో కింద మీద పడుతున్నారు అనుకుంటాడు. ఇద్దరూ కలిసి కొత్త జంటగా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవటం ఇద్దరికి ఒక కొత్త ఫీలింగ్. గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు సాగర్ బండిని ఎవరూ లేని నిర్మానుష్యమైన రోడ్డు వైపు తిప్పాడు. ఎవరూ లేని చోట బండి ఆపి సంధ్యను దిగమన్నాడు. వెంటనే టైం వేస్ట్ చెయ్యకుండా సంధ్య బొగ్గల మీద ముద్దులతో నింపేసి ఆమె పెదవులను అందుకున్నాడు. సంధ్యకు ఒక పక్కన రోడ్డు మీద ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది. కానీ ఆ ముద్దులోని మధురిమను ఆస్వాదించాలని కూడా ఉంది. కాసేపు తన సిగ్గుని పక్కకు నెట్టేసి అతడికి తన పెదవులను పూర్తిగా అందించేసింది. అతడు సంధ్య నడుం మీద చెయ్యి వేసి నిమరటం మొదలుపెట్టాడు. సాగర్, నువ్వు ముద్దు ఒక్కటే అన్నావు, మరి నడుం మీద ఎందుకు చెయ్యి వేస్తున్నావు అంది. సంధ్య, ముద్దంటే ముద్దు ఒక్కటేనా, కొసరు కూడా ఉండాలి కదా అన్నాడు గోముగా. చాలా ఉంది నీ దగ్గర అంది సంధ్య. ముందు ముందు ఇంకా నీకు చాలా చూపిస్తాలే అన్నాడు. అలా ఆమె పెదవులను ఒక 10 నిమిషాలు తనివి తీరా ముద్దాడుకుని ఇక వదులు ప్లీజ్ అని సంధ్య అతన్ని వదిలించుకునే వరకు వదిలిపెట్టలేదు. ఇక చాలు పద అని కసిరింది. సంధ్య ఇక తప్పదు అన్నట్టు సాగర్ బైక్ తీసి ఇంటి వైపు పోనిచ్చాడు. ఇంట్లో వాళ్ళందరూ ఇంత లేట్ అయ్యింది ఏంటి అని అడుగుతూ ఉంటే ఇద్దరు ఏమీ సమాధానం చెప్పకుండా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి భోజనాలు చేసిన తర్వాత సాగర్ సంధ్యతో మెల్లగా అందరూ పడుకున్న తర్వాత టెర్రస్ పైకి వచ్చాయి, నీతో పని ఉంది అన్నాడు. సంధ్య భయపడింది. సాగర్ అక్కడికి నేను వస్తే నువ్వు ఏం చేస్తావో నాకు బాగా తెలుసు, ప్లీజ్ నేను రాను అంది. సంధ్య, ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. చాటుమాటుగా చేసే పనులే తర్వాత క్యూట్ అండ్ మెమరబుల్ మూమెంట్స్గా ఉండిపోతాయి. ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత ఎలాగో మన ఇద్దరం కలిసే ఉంటాం, మనకి ఎవరు అడ్డు చెప్పరు, కానీ అప్పుడు ఈ థ్రిల్ రాదు. సో ఇప్పుడు మనం ఈ నైట్ని ఎంజాయ్ చేయాల్సిందే. పెద్దగా ఏం చెయ్యనులే, టిఫిన్స్తో సరిపెడతాను సరేనా అన్నాడు. సంధ్య ఏమీ మాట్లాడలేక ఒప్పుకుంది. అందరూ భోజనాలు చేసి ముందు రోజు పెళ్లిలో తిరిగి తిరిగి అలసిపోవటం వల్ల ఆదమరిచి నిద్రపోయారు. సంధ్య సాగర్లు ఇంట్లో వాళ్ళు నిద్రపోయారు అని నిర్ధారించుకుని మెల్లగా మెట్లు ఎక్కి టెర్రస్ పైకి వెళ్లారు. సంధ్య పెట్టగోడకు ఆనుకుని నిలబడి ఉంది. చల్లటి గాలి ఇద్దరి శరీరాలను తాకుతూ ఉంది. ఆమె ముంగురులు ఆమె చెంపలపై నాట్యం చేస్తున్నాయి. సాగర్ మెల్లగా సంధ్య దగ్గరకు వచ్చాడు. అతడి చేతిని ఉన్న బ్రాస్లైట్ ఆ చీకట్లో తళతళ మెరుస్తోంది. ఇద్దరు మొహాల మీద పెళ్లిబొట్టు బుగ్గన చుక్కలతో కొత్తగా వింతైన అందంతో మెరిసిపోతున్నారు. ఆ చంద్రకిరణాల కాంతిలో సంధ్య దగ్గరకు వెళ్ళి ఆమె చుట్టూ చెయ్యి వేశాడు సాగర్. సంధ్య సాగర్ వైపు తల తిప్పి చూసింది. ఈసారి ఆమెకు జంకు భయం ఏమీ లేవు, ధైర్యంగానే ఉంది. సాగర్, నీకసలు సిగ్గు లేదు అంది. నీ దగ్గర సిగ్గుపడితే ఎలా చెప్పు, నువ్వు కూడా నా దగ్గర అస్సలు సిగ్గుపడకు సరేనా అన్నాడు. మెల్లగా బొగ్గపైన గిల్లింది. నన్ను గిల్లుతావా అంటూ సాగర్ ఆమె బొగ్గ మీద మెల్లగా కొరికాడు. అబ్బా, ఎంత మొరటోడివో, ఏంటోయ్ నువ్వు అని భుజం మీద కొట్టింది సంధ్య. సాగర్ ఆమెను మెల్లగా దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నాడు. ఆమె తలను అతడి గుండెలకు ఆనించుకుని, సంధ్య, మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఈ ప్రపంచమంతా తల్లకిందులైనా సరే నీకు నేను, నాకు నువ్వు ఎప్పటికీ ఉండాలి అన్నాడు. మనిద్దరి మధ్యకి మన పిల్లలు తప్ప ఇంకో మూడో మనిషి రాకూడదు సరేనా. నా సర్వస్వం నువ్వే, నా లోకం నువ్వే. ఇక నుంచి నువ్వు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను అన్నాడు. నడుచుకుంటావు. ఇప్పుడు నేను చెప్పింది మహా గొప్పగా వింటున్నట్టు అంది చిరుకోపంగా మొహం పెట్టి.
నువ్వు చెప్పింది నేను ఏం వినలేదు చెప్పు అన్నాడు. నేను పైకి రాను అన్నాను. నువ్వు విన్నావా అంది. చెప్పాగా ఇలాంటి చిన్న చిన్న థ్రిల్స్ ఉండాలి అని. సంధ్యని గట్టిగా ముద్దు పెట్టుకుని ఆమెను ఊపిరాడనివ్వకుండా చేశాడు. సంధ్య ఏమీ మాట్లాడటం లేదు. మెల్లగా అతడు చేసే చిలిపి పనులు ఎంజాయ్ చేస్తోంది. సంధ్య, నీకు నేను నచ్చానా అన్నాడు. మొద్దు, నువ్వు నచ్చకపోతే పెళ్ళెందుకు చేసుకుంటాను? ఇప్పుడు ఇలా నీతో ఇక్కడికి ఎందుకు వస్తాను అంది. ఏమో, ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకుని ఉండవచ్చు కదా అన్నాడు. బాబు, మా ఇంట్లో నన్ను అలా బలవంతం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంట్లో వాళ్ళందరూ నాకు ఎలా ఇష్టమైతే అలాగే చేస్తారు. నీకు అలాంటి సందేహాలు ఏమీ అక్కర్లేదు, సరేనా అంది. సరేదా, కూర్చుందాం అని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు సంధ్యను. ఎందుకు? నేను కింద కూర్చుంటానులే అంది. అమ్మో, నా రాణిని నేను కింద కూర్చొనిస్తానా అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు. మెల్లగా ఎదపైన చెయ్యి వేశాడు. సంధ్యకు ప్రాణం జివ్వుమంది. అలాంటి స్పర్శకు తనకు అదే మొదటిసారి. సాగర్ సంధ్యను మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. ఆమె నుదుటిపైన, చెక్కిళ్లపైన, కళ్ళ మీద తన మొహం అంతా ముద్దులతో నింపేస్తూ ఉన్నాడు. మెడ మీద కూడా ముద్దులు పెడుతున్నాడు. ముద్దులు పెట్టగానే ఆమె అరికాళ్లలో ఏదో వైబ్రేషన్. అతడు ఇంకొంచెం కిందకి జరిగి ఆమె మెడ కింద భాగాన్ని కూడా తన పెదవులతో స్పృశించడం మొదలుపెట్టాడు. సంధ్యకు ప్రాణం పోతున్నట్టు ఉంది. తనకు తెలియకుండానే ఆమె ఒంట్లో నుంచి వేడి సెగలు వస్తున్నాయి. ఆమె శరీరం ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది. సాగర్ని మొత్తంగా తన సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది. ఆ రోజు కాకపోతే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అనిపిస్తుంది. కానీ ఒక పక్క నుంచి తన సంస్కారం తొందరపడొద్దు అని హెచ్చరిస్తోంది. సాగర్ ఆమె బ్లౌజ్ పైనుంచే పెదవులతో రాస్తూ ఉన్నాడు. సాగర్, ఇక చాలు, ప్లీజ్ వద్దు అంది సంధ్య. సాగర్ తేరుకుని అదేంటి అన్నాడు. ప్లీజ్, ఇంతకు ముంచి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంది. కంట్రోల్ చేసుకోలేకపోతే మానే, నేను ఏమన్నా పరాయివాడినా? నీ మొగుడినే కదా అన్నాడు. మొగుడువే, కానీ పెద్దవాళ్ళు మన కోసం మంచే కదా చెప్తారు. మొదటి రాత్రి రోజు కలిసిన దంపతులు ఎప్పటికీ కలిసే ఉంటారు అని ఎందుకంటారు? ఇలా తొందరపడి మనం దీన్ని ఇప్పుడే కానిస్తే తరువాత ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలియదు. నువ్వు టిఫిన్స్ అన్నావు, టిఫిన్స్ వరకు నేను ఒప్పుకున్నాను. ఇంకొక రోజు వెయిట్ చేస్తే నేను నీ దాన్ని అయిపోతాను. ఈలోపు తొందర ఎందుకు? ఎక్కడితో ఆపుదామా ప్లీజ్ అని అడిగింది. ఇక్కడ వరకు వచ్చి ఆగమంటే ఎలా చెప్పు అన్నాడు. తప్పదు. ఇవాళ ఒక్కరోజు వెయిట్ చేశావంటే రేపటి నుంచి నేను నీతోనే ఉంటాగా. అప్పుడు నీకు నేను దేనికి అడ్డు చెప్పను. పూర్తిగా నీ దాన్ని. నువ్వు ఎప్పుడంటే అప్పుడు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నీతో పొందు కోసం నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాను. నా బంగారం కదా, ఇప్పటికి చాలు అని సంధ్య అతని నుంచి విడివడి పక్కన కూర్చుంది. సరే సంధ్య, నీకు ఇష్టం లేని పనులు నేను ఎప్పటికీ చెయ్యను, సరేనా అని సాగర్ మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అతడికి ఇంకాస్త దగ్గరగా జరిగి అతడి చెయ్యి చుట్టూ తన 2 చేతులు పోనిచ్చి అతడి భుజాలపై తలవాల్చి కళ్ళు మూసుకుని తమకంతో వాలిపోయింది. సాగర్ ఆమె చెంప మీద చిన్నగా రాస్తూ, సంధ్య, నువ్వు నా దానివి. ఈ అందాల రాసి ఎప్పటికీ నా ఒక్కడికే సొంతం అనుకున్నాడు మనసులో. అలా వెన్నెలలో, ఆ చల్లటి గాలిలో, చక్కటి వాతావరణంలో వాళ్ళిద్దరూ కళ్ళు మూసుకుని ఎంతసేపు కూర్చున్నారో తెలియదు. ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. తమ జీవితంలోని ఆశలను, కోరికలను కలబోసుకున్నారు. ఇద్దరూ టైం చూసుకోలేదు. కానీ చుట్టూరా వెలుగు రావటం చూసి ఇక తెల్లవారిపోతుందని అర్థం చేసుకుని సైలెంట్గా కిందకు వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి జీవితంలోని మరపురాని మధురానుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాతి రోజు సాయంత్రం వాళ్ళిద్దరి మొదటి రాత్రి. ఎంతో సంతోషంగా ఆ ఇద్దరి తమ తొలి మజిలీని మొదలుపెట్టారు. ఒకరి జీవితంలోకి ఒకరిని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ జీవితంలో ఇక ఎన్నో రాత్రులు, ఎన్నో కలయికలు జరిగినా ఆ మొదటి రాత్రికి ముందు జరిగిన చిలిపి సంఘటనలు మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనవే. ఇంకా ఇటువంటి మంచి రొమాంటిక్ కథల కోసం
మన సిరి రొమాంటిక్ స్టోరీస్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.